Hi friends, good morning all. Today I am doing ఆమ్లా రసం. ఆమ్లా రసానికి కావాల్సింది ఏంటి? 2 ఆమ్లా, 1 టమాటో అండ్ కొంచెం కందిపప్పు, నెక్స్ట్ టొమాటో 1 అండ్ నెక్స్ట్ గార్లిక్ 1 పీస్ ఆఫ్ గార్లిక్ సరిపోను. అండ్ నెక్స్ట్ వీ నీడ్ ఫస్ట్ కందిపప్పుని కడిగించి పెట్టుకోండి, ఉడికించి పెట్టేసేయాలి కందిపప్పుని. దాని తర్వాత నెక్స్ట్ రసం పౌడర్ 1/2 స్పూన్, నెక్స్ట్ టర్మరిక్ పౌడర్ 1/4 స్పూన్ అండ్ చిల్లీ పౌడర్ 1/2 స్పూన్. దీస్ ఆల్ వీ నీడ్. ఫస్ట్ మనము ఈ ఆమ్లాని కడిగేసి కట్ చేసేసి మిక్సర్ గ్రైండర్లో వేసుకోవాలి. టొమాటోని కట్ చేసి వేసుకోండి. నెక్స్ట్ పేస్ట్ చేసి పెట్టుకోవాలా. ఆ పేస్ట్ చేసి దాని వెనక మనము కందిపప్పు 2 స్పూన్ ఉడికించేసాం కదా, 2 స్పూన్ కందిపప్పుని దాంట్లో యాడ్ చేసుకొని కొంచెం వాటర్ వేసుకొని బాగా అగైన్ వీ హ్యాస్ టు పేస్ట్. ఎందుకంటే పేస్ట్ చేసేదా బాగున్నాం, లేదంటే పప్పుగా కింద ఉండిపోను. జాస్తి కందిపప్పు వేయకూడదు, ఎందుకంటే ఆమ్లా టేస్ట్ని రెడ్యూస్ చేసేసాను. సో వీ హ్యాస్ టు యాడ్ 2 స్పూన్ ఆఫ్ కందిపప్పు అండ్ నెక్స్ట్ పేస్ట్ ఇట్ అగైన్ అండ్ టేక్ 1 బౌల్. ఆ బౌల్లో ఆల్రెడీ నేను పోపు పెట్టేస్తున్నాను. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు అనేసి వేసి తాలింపు పెట్టి బౌల్లో వేసేసి ఉన్నాను. దాంట్లో మనము ఈ పేస్ట్ అంతా ఎత్తి పోసుకోవాలి. నెక్స్ట్ వాటర్ మనకి ఎంత కావాలనో, 2 నెల్లికాయ వేసాం కదా, అందుకని వాటర్ ఎంత కావాలనో అంత యాడ్ చేసుకోవాలి. 1 ఫుల్ స్పూన్ ఆఫ్ రాక్ సాల్ట్, గార్లిక్ కట్ చేసి వేసుకోండి. నెక్స్ట్ రసం 1/4 స్పూన్, రసం పౌడర్ 1/2 స్పూన్, చిల్లీ పౌడర్ 1/2 స్పూన్, సమ్ టర్మరిక్ పౌడర్. వీ హ్యాస్ టు యాడ్ దీస్ ఆల్ థింగ్స్. మనము కొంచెం నెల్లికాయని కట్ చేసుకొని వేసుకుంటే మన రైస్లో కలిపి తినేప్పుడు దాన్ని కూడా క్రంచీగా నస్తున్నాం, టేస్ట్గా ఉన్నాం. సో వీ కెన్ యాడ్, ఇట్స్ యువర్ చాయిస్, వీ కెన్ యాడ్ దిస్ amla pieces. And finally we has to add coriander leaves. It will gives more flavor. So we should not boil this rasam. Any rasam you should not boil. Before boiling we has to off the stove. So this rasam is getting ready and now amla rasam is ready to serve for the food. Have a nice day. Thank you. Bye bye. Amla rasam is ready for serving for the food. Thank you. Bye bye.